మనం ఏదైతే విత్తుతామో అదే పండుతుందని సీఎం చంద్రబాబును తీవ్రంగా హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. తీవ్ర ప్రజా వ్యతిరేకతతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తమ పార్టీ వాళ్లను తాను కలవడానికి ఇన్ని ఆంక్షలెందుకు అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను ఆపడానికి రోడ్లు తవ్వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే అని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం పాలనలో ఘోరంగా వైఫల్యం చెందిందని, అందుకే ప్రతిపక్ష నేతగా తాను ప్రజల్లోకి వస్తే బాబు భయపడుతున్నారని నెల్లూరు పర్యటనలో నిప్పులు చెరిగారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో వెల్లువెత్తిన జన సునామీతో కూటమి ప్రభుత్వ కుయుక్తులు కుట్రలు పటాపంచలయ్యాయి. పర్యటనలో తొలుత అక్రమ కేసుల్లో అరెస్టై జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖతయ్యారు. సుమారు అరగంట పాటు కాకానితో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే 14 అక్రమ కేసులు నమోదు చేసిన విషయంపై చర్చించారు. పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా కేసులు ఎదుర్కోవాలని కాకానికి సూచించారు వైఎస్ జగన్. కాకానితో ములాఖత్ అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. వారింట్లో జరిగిన దారుణ విధ్వంసం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులందరినీ ఆత్మీయంగా పలకరించారు. టీడీపీ రౌడీ మూకలు సాగించిన విధ్వంసంపై ఆనాటి పరిస్థితులను ప్రసన్నను ఆయన తల్లిని అడిగి తెలుసుకున్నారు. ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్లి పరిశీలించారు. వారు ఆ రోజు జరిగిన ఘటనను పూసగుచ్చినట్లు వివరించడంతో వైఎస్ జగన్ చలించిపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్సీపీలో కీలక నేతల్ని అక్రమ కేసుల్లో నిర్బంధించి నెలల తరబడి జైల్లో ఉంచుతోందని మండిపడ్డారు. ఇదే విత్తనం రేపొద్దున వృక్షమవుతుందని, మీకు రాబోయే రోజుల్లో రెండింతలుగా జరుగుతుందని చంద్రబాబును హెచ్చరించారు వైఎస్ జగన్. అయ్యా చంద్రబాబు, నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపొద్దున వృక్షం అవుతుంది. ఎవరెవరైతే అన్యాయాలు చేశారో, ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరిది కూడా లెక్క జమా తీస్తాం. వాళ్ళందరినీ కూడా చట్టం ముందర నిలబెడతాం. వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా రేపొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది. కూటమి ప్రభుత్వ అరాచకాలకు కొమ్ము కాస్తూ టీడీపీ నేతల ఆగడాలకు మడుగులు వస్తున్న పోలీసు అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా శిక్ష పడేలా అడుగులు పడతాయని హెచ్చరించారు. అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, మేము రిటైర్ అయిపోతామనో, లేకపోతే వీఆర్ఎస్ తీసుకొని పోతామనో, లేకపోతే ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు. ప్రతి అధికారికి చెప్తా ఉన్నా, 7 సముద్రాల అవతలున్నా చెప్తా ఉన్నా, రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా, వీఆర్ఎస్ తీసుకొని ఉన్నా కూడా చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరిని పిలిపిస్తాం. ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి మీరు చేసిన ప్రతి పని కూడా చట్టం ముందర నిలబెట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా ఖచ్చితంగా అడుగులు పడతాయని మాత్రం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నా. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే వైఎస్ఆర్సీపీ నేతలను, వారి కుటుంబీకులను టార్గెట్ చేశారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కీలక నేతలపై కేసుల పర్వాన్ని, వేధింపులను క్షుణ్ణంగా వివరించారు. అన్యాయాలను ప్రశ్నిస్తున్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవారిని వదలకుండా వేల కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదని, ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకోవాలని హితవు చెప్పారు వైఎస్ జగన్.